Hi guys, welcome to Shades of Shravanti Life as I Feel It. హలో అందరికి. ముందు వీడియోలో మన హీరోయిన్ ఇంట్రొడక్షన్ అయిపోయింది కదా. అసలు తన స్టేజ్ కి వెళ్ళడానికి రీజన్ ఏంటో చెప్తాను రండి. ఒక మాట చెప్పనా, ఏదో ఒక రోజు మన కళ్ళకున్న తెర తొలగిపోతుంది. ఈ అమ్మాయి లైఫ్ లో కూడా అలాంటి రోజే వచ్చింది. మొదట్లో రిలేషన్షిప్ అంతా బానే ఉంది, ప్రేమించుకున్నారు, వాళ్ళ ప్రేమని పెళ్లి చూపుల వరకు తీసుకెళ్లారు. ఇద్దరు ఫ్యూచర్ గురించి, లైఫ్ గురించి, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఇలా చాలా చాలా మాట్లాడుకున్నారు. ఇక్కడ మన హీరోయిన్ గారు హీరోని చాలా లవ్ చేసేసారు. ఇతనే నా లైఫ్ పార్ట్నర్ అని ఫిక్స్ అయిపోయింది. కానీ వారిద్దరి మధ్య జరిగిన ఒక కాన్వర్సేషన్, దాని తర్వాత అబ్బాయిలో ఉన్న అదర్ సైడ్ బయటపడింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ అబ్బాయి స్ట్రేంజ్ బిహేవియర్ బయటకు వచ్చింది. ఫస్ట్ టైం మాటల్లో లవ్ కన్నా డీల్ లిస్ట్స్ ఎక్కువ వినిపించాయి. ఎక్స్పెక్టేషన్స్, అమౌంట్స్, డిమాండ్స్, గిఫ్ట్స్, కంపారిజన్స్, ఇలా ఏవేవో. ఇన్ఫాక్ట్ రెడ్ ఫ్లాగ్స్ ముందు కనబడనివ్వరు కదా. అలాంటి బిహేవియర్ ని జనరల్ గా అమ్మాయిలం ఎక్స్క్యూజ్ చేస్తాం, డిఫెండ్ చేస్తాం. ఎందుకంటే ఒక అమ్మాయి లవ్ చేసిన పర్సన్ కి ప్రియారిటీ ఇస్తుంది. కానీ ఒక స్టేజ్ తర్వాత తనని ప్రేమించింది పెళ్లి చేసుకోవడానికా లేక డీల్ క్లోజ్ చేసుకోవడానికి అన్నట్టుగా మారింది. ఆ అమ్మాయికి అమౌంట్ గురించి గానీ, డిమాండ్స్ గురించి గానీ అసలు కోపం రాలేదు. కానీ తను ఒక ప్యాకేజ్ లా చూసారు చూడు, అది తనని డీప్ గా హర్ట్ చేసింది. ఆ మూమెంట్ లో తన డిగ్రీ, క్యారెక్టర్, వాల్యూస్, కైండ్నెస్, డ్రీమ్స్ వీటి గురించి కాదు, నెంబర్స్ గురించి మాట్లాడారు. సంథింగ్ ఫెల్ట్ రియల్లీ రాంగ్. ముందు ఇవేవి వద్దన్న మనిషి ఇప్పుడు ఇలా డిమాండ్ చేయడం చూసి ఆ అమ్మాయి డైజెస్ట్ చేసుకోలేకపోయింది, అసలు యాక్సెప్ట్ చేయలేకపోయింది. అంటే ఇంతకాలం నా ముందు నటించాడా అంటూ బాధపడుతుంది. ప్రేమించినప్పుడు లేనిది ఇప్పుడు డబ్బే కావాలి, ఇంతే కావాలి, అలా అయితేనే పెళ్లి, లేదంటే పెళ్లి లేదు, ఏం లేదు. ఈ మాటలు అబ్బాయి నోటి నుంచి విన్న అమ్మాయి చాలా షాక్ అయింది. తన అన్నింటికీ కాంప్రమైజ్ అయింది. రిలేషన్షిప్ లో డిస్టెన్స్ కి, తన అలవాట్లు మార్చుకునే విషయంలో, ఇలా తన ప్రేమించిన మనిషి కోసం అన్నిట్లో కాంప్రమైజ్ అయింది. కానీ తన వాల్యూని కాంప్రమైజ్ చేసుకోలేకపోయింది. ఆ టైంలోనే తను డిసైడ్ చేసుకుంది తన లైఫ్ మొత్తం మార్చేసే ఒకే ఒక్క డెసిషన్. పెళ్లికి నో చెప్పింది. కోపంతోనో, ఈగోతోనో, ఫియర్ తోనో కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ తో. తన వాల్యూ తెలుసుకుని ప్రేమించిన మనిషి నిజంగా ప్రేమించాడని నమ్మింది. కానీ తనలో ఉన్న అదర్ సైడ్ తెలిసి నో చెప్పింది. ఆ రోజు తన రిలేషన్షిప్ కోల్పోయి ఉండొచ్చు, కానీ తనని, తన విలువని, సెల్ఫ్ రెస్పెక్ట్ ని తగ్గించుకోలేదు. సెల్ఫ్ రెస్పెక్ట్ కి ప్రైజ్ ఉండదు. డియర్ గర్ల్, నువ్వు రైట్ డెసిషన్ తీసుకున్నావు.